పులివెందల లాంటి వారి కంచుకోట ఏదైతే ఉందో దానిలో ఈ విధంగా ఓడిపోవడం అన్నది వాళ్ళు కూడా కూర్చొని హోంవర్క్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటి ఎక్కడ మనం ఈ విధంగా అయింది అన్న దాని గురించి కూడా డెఫినెట్ గా తర్వాత గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ ఇద్దరు కూడా సమీక్షించుకొని దీన్ని అడ్వాంటేజ్ గా ఎలా ఉపయోగించుకోవాలని ప్రస్తుతం ఉన్న పాలకపక్షం, దీని నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని మనం మళ్ళా ముందుకు ఎలా వెళ్ళాలన్నది ప్రతిపక్షం. ఈ రెండు కూడా చేయాల్సిన అంశాలు. వాళ్ళు ఆ విధంగా చేస్తారని నేను అనుకుంటాం. ఫైనల్ గా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అన్నది వాళ్ళు చేసిన ప్రసంగాలను బట్టి, వాళ్ళు చేసిన కామెంట్స్ ను బట్టి ఈ రిజల్ట్ గురించి కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చాలా మంది మాట్లాడుతున్న అంశం. సార్, గత 30 సంవత్సరాల నుంచి ఎదురవని, అసలు వాళ్ళు ఊహించని ఒక అపజయం వీళ్ళు ఇప్పుడు పులివెందుల ముంగిట వాలింది. అక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. సో వైఎస్ఆర్సీపీకి ఓవరాల్గా మోరల్గా ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితేనండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా అయితే రేపు మన ఊర్లో పరిస్థితి ఏంటరా అని. ఎందుకంటే అది ఆల్రెడీ ఎలక్షన్ లో కేవలం 11 సీట్లు మాత్రమే వాళ్ళు గెలిచారు. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకున్నా కూడా, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో తీసుకున్నా కూడా అది